39 ఏళ్ల వయసు అంటే చాలా మంది ఫుట్బాల్ ఆటగాళ్లకు కెరీర్ ముగింపు దశ. వేగం తగ్గిపోతోంది. శరీరం మునుపట్లా సహకరించదు. ఒకప్పుడు ప్రత్యర్థులను భయపెట్టిన స్టార్లు క్రమంగా మైదానానికి దూరం అవుతారు. కానీ లియోనెల్ మెస్సీ మాత్రం ఆ నిబంధనలన్నింటినీ తిరగరాశాడు. ఇప్పుడు అతడు తన గోల్స్ తో మ్యాచ్లను గెలిపించలేకపోయినా తన తెలివితేటలు, ఆటపై అద్భుతమైన అవగాహనతో మొత్తం మ్యాచ్ ను తన రిథంలో నడిపిస్తున్నాడు. అందుకే 39 ఏళ్ల వయసులోనూ ప్రపంచ ఫుట్బాల్లో అతడే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా నిలుస్తున్నాడు. 2026 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై అర్జెంటీనా సాధించిన 2-1 విజయంలో మెస్సీ మరోసారి తన అసాధారణ ప్రభావాన్ని చూపించాడు. గోల్ చేయకపోయినా 2 అసిస్టులతో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజిల్ వినిపించగానే మెస్సీ మైదానంలోనే మోకాళ్లపై కూర్చొని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పటికే ప్రపంచ కప్, 8 బాలన్ డివోర్ అవార్డులు, ఎన్నో ట్రాఫీలు గెలిచిన ఆటగాడిలో కనిపించిన ఆ ఉద్వేగం అతడికి ఇప్పటికీ ప్రతి విజయం ఎంత ప్రత్యేకమో చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మ్యాచ్లో మెస్సీ గోల్ చేయలేదు. అతని ఎక్స్పెక్టెడ్ గోల్స్ విలువ కేవలం 0.01 మాత్రమే. సాధారణంగా టోర్నమెంట్ టాప్ స్కోరర్కు ఇది చాలా తక్కువ గణాంకం. కానీ మెస్సీ ప్రభావాన్ని గోల్స్తో మాత్రమే కొలవలేమని మరోసారి నిరూపితమైంది. ఒకప్పుడు ప్రత్యర్థులను దాటేందుకు డ్రిబుల్స్ చేసిన అతడు ఇప్పుడు ప్రత్యర్థుల స్థానాలను మార్పించి సహచరులకు అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగాడు. ఇదే అతని ఫుట్బాల్ ఐక్యూ అని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం మెస్సీ ఆటలో కనిపిస్తున్న అతిపెద్ద మార్పు అనుకూలంగా మారగల సామర్థ్యం. బార్సిలోనాలో యువ ఆటగాడిగా ప్రత్యర్థులను వేగంతో చీల్చిన మెస్సీ ఇప్పుడు మ్యాచ్ వేగాన్ని నియంత్రించే కండక్టర్గా మారిపోయాడు. అలెక్సిస్ మ్యాక్ అలిస్టర్, ఏంజో ఫెర్నాండెస్, రోడ్రిగో డిపాల్, జూలియన్ ఆల్వరేజ్ వంటి సహచరులు ఎక్కువగా పరుగులు తీస్తుంటే మెస్సీ తన శక్తిని కీలక క్షణాల కోసం దాచుకుంటాడు. అవసరమైన సమయంలో ఒక్క పాస్తో లేదా ఒక్క నిర్ణయంతో మ్యాచ్ ను అర్జెంటీనా వైపు తిప్పేస్తాడు. ఈ ప్రపంచ కప్ లో 2 అసిస్టులు జోడించడంతో మెస్సీ ఖాతాలో ఇప్పుడు ప్రపంచ కప్ చరిత్రలో రికార్డు స్థాయిలో 12 అసిస్టులు, 21 గోల్స్ చేరాయి. 6 ప్రపంచ కప్లలో ఈ గణాంకాలు సాధించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. ఇప్పుడు అతడి ముందు చివరి సవాల్ స్పెయిన్. లామిన్ యమాల్, పౌ గుబార్సీ, డానీ ఓల్మో వంటి యువ తారలతో నిండిన స్పెయిన్ జట్టును ఎదుర్కొనేందుకు మెస్సీ సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు బార్సిలోనాకు గుర్తింపుగా నిలిచిన ఈ దిగ్గజం ఇప్పుడు అదే క్లబ్ కొత్త తరం ప్రతినిధులతో ప్రపంచ కప్ ఫైనల్లో తలపడబోతున్నాడు. ఇంగ్లాండ్ మ్యాచ్ ఒక్క విషయాన్ని స్పష్టంగా నిరూపించింది. మెస్సీని గంట పాటు కట్టడి చేయొచ్చు, కానీ మొత్తం మ్యాచ్ను అలా నియంత్రించడం మాత్రం ఇప్పటికీ ప్రపంచంలో ఏ జట్టుకు సులభం కాదు.